తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి టెట్ ఫలితాలని విడుదల చేశారు. పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం మీదుగా 2,86,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో పేపర్ 1కు 57,725 మంది, పేపర్ 2 గాను 51,443 మంది అర్హత సాధించారు. తొలిసారి ఆన్లైన్ విధానంలో జరిగిన పరీక్షలు ఈ నెల 2న ముగిశాయి. తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి టెట్ ఫలితాలను విడుదల చేశారు. పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం మీదుగా 2,86,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో పేపర్ 1కు 57,725 మంది, పేపర్ 2కు గాను 51,443 మంది అర్హత సాధించారు. తొలిసారి ఆన్లైన్ విధానంలో జరిగిన పరీక్షలు ఈ నెల 2న ముగిశాయి. ఇక ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి. విడుదలయ్యే కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. మొత్తం కూడా ఈ పరీక్షకు సంబంధించి 2,86,381 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇక పేపర్ 1 కి సంబంధించి 85,966 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్ 2 కు సంబంధించి 51,443 మంది అర్హత సాధించారు. 2023తో పోలిస్తే ఈసారి ఎక్కువ మంది క్వాలిఫై అయ్యారు. పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 రెండిట్లో కూడా గతానికంటే కూడా ఎక్కువ మంది ఈసారి క్వాలిఫై అయ్యారు. అయితే ఈసారి టెట్ దరఖాస్తుల విషయానికి వస్తే ఫీజు ఎక్కువగా ఉంది అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి. దానికి సంబంధించి ఆ టైంలో ఎన్నికల కమిషన్ ఆ ఫీజు తగ్గించడానికి అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో సర్కార్ కూడా ఒక నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ టైం ఒకవేళ ఈసారి క్వాలిఫై కాకుండా నెక్స్ట్ టైం మళ్ళీ దరఖాస్తు చేసుకునే వాళ్లకు ఒక అవకాశం ఇచ్చింది. ఇక టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రం డిఎస్సికి ఫ్రీగా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఈసారి ప్రభుత్వం కల్పించిందని చెప్పుకోవచ్చు. ఇక ఈసారి ఎవరైతే టెట్ కి క్వాలిఫై అయ్యారో వాళ్లకు రానున్న డిఎస్సిలో అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించింది. ఆ డిఎస్సిలో తమకు కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి విద్యార్థులు అయితే కోరుతున్నారు. ఇక ఫలితాలను కూడా ఈసారి రికార్డు స్థాయిలో విడుదల చేశారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఎన్నికల కారణంగా కొంత ఆలస్యమైందని చెప్పేసి చెప్తున్నారు. కానీ గతానికంటే కూడా ఈసారి ఎర్లీగానే ఈ ఫలితాలను ప్రకటించారు. రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం కూడా టీచర్ పోస్టులను భర్తీ చేస్తుందని చెప్పేసి చెప్తున్నారు. వీళ్ళందరికీ కూడా అవకాశం కల్పిస్తామంటున్నారు. కానీ ఈసారి డిఎస్సికి సంబంధించి మాత్రం మెగా డిఎస్సికి సంబంధించి ఈ టెట్ విద్యార్థుల టెట్ కి వాళ్ళకు అవకాశం లేదు అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే దానికి సంబంధించి అన్ని కూడా పూర్తయ్యాయి అరేంజ్మెంట్స్. రాబోయే రోజుల్లో మెగా డిఎస్సి కోసం వీళ్ళందరూ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.